ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఈ కుల మీటింగ్లు కుల సమావేశాలను వీలైతే గల్లీ గల్లీలో నిర్వహించుకోవడానికి సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. నిజానికి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు. అదేవిధంగా ఒకవేళ ఈ 5 ఏళ్లలో మిడ్ టైంలో ఉన్నప్పుడు, మధ్యస్థంలో ఉన్నప్పుడు ఏం తీసుకుంటారు అంటే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే కనుక వాళ్ళని ఎండగడుతూ ఈ విధంగా ముందుకు వెళతారు. కానీ వైసీపీ పాత్ర, వైసీపీ ఆలోచన ఇవన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. అందుకే ఇక్కడ కుల సమావేశాలు, కుల మీటింగులకి పురిగొల్పడం మొదలు పెట్టేసిందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఎందుకుంటారు, రిజర్వేషన్ల గొడవ తీసుకొచ్చి ఉక్కిరి బిక్కిరి మనం చేయాల్సిందే. అలాగే పవన్ కళ్యాణ్ అక్కడ ఉండడం వల్ల కాపులకు కష్టాలు పెరిగిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం, పోనీ ఉంటే ఉన్నాడు, పవన్ కళ్యాణే సీఎం అవ్వచ్చుగా. ఇలాంటివన్నీ కూడా అక్కడున్న కొంతమంది కాపుల్ని పిలిచి వాళ్ళ మెదళ్లలో నాటుతున్న విత్తనాలన్నమాట. అందులో భాగంగా కాపు రిజర్వేషన్ విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఏం చేయాలి, ఇంకా ఎలాంటి అస్త్రాలకి మనం పదును పెట్టాలి, ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్న వెంకటయ్యపాలెంలో తోట త్రిమూర్తులు గారు ఈ కాపు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు ఇక చుట్టుపక్కల ఉన్న కాపు నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఈ సందర్భంగా అందరూ అడుగుతున్నది ఏంటి, చంద్రబాబు నాయుడు సీఎంని చేయడానికే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు అని మాట్లాడుతున్నారు. సరే, మరి మీరంతా ఈ సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు, ఎవరిని సీఎంని చేయడానికి పెట్టుకున్నారు? ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తుంది. ఎవరిని సీఎం చేయడానికి పెట్టుకున్నారు? వైసీపీలో నుంచి మీరు చీలిపోయి కాపులందరూ ఒక పార్టీ పెట్టుకుని అందులో నుంచి ఒక సీఎంని తయారు చేసుకునే ఆలోచనలో మీరేమైనా ఉన్నారా? నెంబర్ 1. ఇక నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకుని నెక్స్ట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులందరితో గంప గుత్తుగా అందరితో కూడా మీకే ఓటేపిస్తాం, వైసీపీకే ఓటేపిస్తాం, మాలో ఒకళ్ళని సీఎంని చేయండి, కాపుల్లోనే ఒకళ్ళని సీఎం చేయండి అని అడిగి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారా? లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేయడానికే ఈ సమావేశాలు పెట్టుకున్నారా? ఈ మూడే ఉండాలి. ఒకటి, మీరు పార్టీ నుంచి చీలిపోయి కాపు సీఎం అవుతారా, లేదంటే వైసీపీలో ఉన్న వ్యక్తి కాపునే సీఎంని చేస్తారా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారా? దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాలి. అంతేగాని అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని బయటికి తీసుకురావాలి, అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అసలు వాళ్ళ పార్టీల గురించి మీకెందుకు సమావేశాలు? ఒకటి. అలాగే ఇంకొకటి కూడా ఉండాలి ఈ సమావేశాల్లో, ఒకవేళ మన వాళ్ళల్లో ఎవరుండాలి సీఎంగా అని కూడా మీరే ఆలోచించుకోవాలి. నేనైతే మగధా న్యూస్ నుంచి ఫస్ట్ ప్లేస్లో పేర్ని నాని గారికి ఇస్తా. ఆ స్కిల్స్ ఆయనలో ఉన్నాయి. లేదా ఇదంతా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తోట త్రిమూర్తులు గారు ఉన్నారు కదా, తోట త్రిమూర్తులు గారికి ఇవ్వచ్చు. కురసాల కన్నబాబు గారు ఉన్నారు, మా జర్నలిస్ట్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన వ్యక్తి, ఆయనకు కూడా ఇవ్వచ్చు. గుడివాడ అమరనాథ్ గారు ఉన్నారు, సరే చిన్న ఏజ్లో చిన్న అయినా వైజాగ్ నుంచి బాగానే రిప్రజెంట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కాదు అంటే సీఎం స్థాయి వరకు వెళ్ళి ఆ కుర్చీ దాకా వెళ్ళిన ఒక పెద్ద మనిషి, అన్ని చూసి వచ్చిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా సీఎం చేయొచ్చు. ఆయన కూడా నిన్న వచ్చినట్టున్నారు, మాట్లాడినట్టున్నారు. బొత్స సత్యనారాయణ గారిని కూడా సీఎం చేయొచ్చు. ఈ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ నాయకుడి దగ్గర మాట్లాడుకుని ఓకే చేయించుకుని ఆ తర్వాత కదా ఈ సమావేశాలు పెట్టుకోవాలి. అంతేగాని ఏంటి ఇదంతా? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చీల్చడానికి, ఇద్దరిని తేల్చడం కోసం ఇంత పెద్ద సమావేశాలు అవసరమా? నెంబర్ 2, ఈ సమావేశాలు నిర్వహించే వారికి, కాపు సామాజిక వర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు నేను కొన్ని పచ్చి నిజాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. కాపులకు అన్యాయం జరుగుతోంది, కాపుల అన్యాయం జరుగుతోంది అని పదే పదే వినబడే పదం ఏ సమయంలో వినబడుతూ ఉంటుంది? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వినబడుతూ ఉంటుంది. ఎందుకు? అత్యధిక శాతం కాపులుగా ఉన్న మేము మరి మాకు కావాల్సిందంతా రావడం లేదు, పదవుల్లో కానీ రకరకాలుగా కానీ అని ఈ అంశాన్ని తీసుకొస్తూ ఉంటారు. అది రిజర్వేషన్లు అని చెబుతారు, పదవులు అని చెబుతారు. ఇదే కదా చెప్పేది. ప్రతిసారి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అటు నుంచి కాపుల పక్షంగా ఒక టీం ఏర్పడి వాళ్ళు వినిపించే వాయిస్ ఇది. అంటే అత్యధిక శాతం ఉన్న కాపులు, అత్యధిక శాతం ఉన్న కాపులు అనే ఈ సౌండ్ ఉంది చూడండి, ఇది పచ్చి అబద్ధం. మగధా న్యూస్ చెబుతోంది ఇది పచ్చి అబద్ధం. అత్యధిక శాతం కాపులు లేరు. ఆంధ్ర రాష్ట్రంలో కాపులు 20% ఉన్నారని ఒకరు, 25% మంది ఉన్నారు అని ఒకరు ఇష్టం వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పుడు నేను చెబుతున్నా విత్ ఎవిడెన్సెస్ తో చెబుతున్నాను. నేను 25% కానీ 20 కానీ కాపు సామాజిక వర్గ ప్రజలు లేరు. కావాలని ఇది అత్యధిక సంఖ్య అని చెప్పి చూపించి రెచ్చగొడుతున్నారు వీళ్ళందరూ. ప్రతి జనరేషన్ లో కూడా వాళ్ళ మెదళ్లను పాడు చేస్తున్నారు వీళ్ళు. అసలు నిజం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ఉన్నది 13 నుంచి 15% మాత్రమే ఉన్నారు. కడపలోని రాజంపేట, రాయచోటి, చిత్తూరులోని కొన్ని ప్రాంతాలు, ఈ గోదావరి జిల్లాలో కన్సాలిడేటెడ్గా ఉన్న ప్రాంతాలు, ఉత్తరాంధ్రలో ఉన్నవాళ్ళు, అలా మొత్తం కలుపుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఖ్య 13 నుంచి 15% కాపులు మాత్రమే ఉన్నారు. ఇది నిజం. ఈ విషయం అందరికీ తెలుసు, ఈ సమావేశాలు నిర్వహించే వాళ్ళకి కూడా తెలుసు, కానీ బయటకు చెప్పరు. మరి ఎలా 25% కాపులు ఉన్నారు అని ఇన్నేళ్ల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు ఎవరు ఎందుకు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారో నేను చెప్తాను.
రాయలసీమలో ఉన్న రెడ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాపు అని ఉంటుంది వాళ్ళ బర్త్ సర్టిఫికేట్స్లో. అలాగే చిత్తూరు జిల్లా, నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఉన్న రెడ్లకు అలాగే కమ్మలకు కూడా ఈ కాపు అనే ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఉన్న వెలమలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాపు ఉంటుంది. ఆఖరికి తెలంగాణలో ఉన్న చాలా మంది రెడ్లకు కూడా ఇదే కాపు అని ఉంటుంది. కాపు అనేది అంటే అదొక గ్రేడ్గా వచ్చింది అని నేను గతంలో కాపు చరిత్ర విషయంలో చెప్పాను. ఒక గ్రేడ్గా ఉన్న అంటే వెలమలు, కమ్మలు, రెడ్లు, కాపులకి ఎలాగో కాపు అనే ఉంటుంది. ఈ 3 కులాలకి సంబంధించి వాళ్ళల్లో కూడా కాపు అని ఎవరెవరైతే ఉండి వాళ్ళు ఎవరెవరైతే క్యారీ చేస్తూ ఉన్నారో కాపు అనే పేరుతో వాళ్ళందరిది ఈ 3 కులాలకి సంబంధించింది మొత్తం కలిపి 10%. కాపులు ఉన్నది 13 to 15%, 13 నుంచి 15%. ఈ 3 కులాలది కూడా కలుపుకున్న తర్వాత మొత్తం 25% అయింది. ఈ విధంగా కాపులు 25% ఉన్నారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. నిజానికి 25% మంది లేరు. దీనికి ఆధారాలు కూడా మగధా న్యూస్ చాలా స్పష్టంగా చెబుతుంది.